వందల ఎకరాలు, కొందరితే 1000 ఎకరాలు. ఇదే హరీష్ రావు గురించి చాలా మంది చెప్తా ఉండే. 2014 కంటే ముందు పారాగాన్ స్లిప్పర్స్ వేసుకొని తిరుగుతుండే. ఇప్పుడు సార్కు 2000 ఎకరాల ఆసామైంది అని చెప్పేసి ఎక్కడి నుంచి వచ్చినాయి? 7 సార్లు ఎమ్మెల్యే గెలిచి నువ్వు సాధించింది ఏంటి? 2000 ఎకరాల భూములు సంపాదించేసి అమెరికాలో ఆస్తులు కూడా పెట్టాలి, ఇతర ప్రపంచ దేశాలలో ఉన్న దేశాలలో కూడా మీ ఆస్తులు కూడా పెట్టుకొని ప్రజలను మోసం చేసిన వ్యక్తులు మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మోసాలు అన్నీ కూడా నేను నిన్న ఎత్తి చూపిన. ఫోన్ ట్యాపింగ్ ఏం పద్ధతి అది? సంస్కారం ఉన్న వ్యక్తులు కూడా ఆ పని ఎవరు చేయరు. భార్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి మనం రోజు చూస్తూ ఉన్నాం, వార్తలలో, పత్రికలలో, టీవీలలో చూస్తూ ఉన్నాం. అది మీకు తెలియదా హరీష్ రావు? నీకు తెలియదా కేటీఆర్? నీకు తెలియదా కేసీఆర్? చేసిన పనులని దుర్మార్గమైన పనులు చేసి మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసి మా మీద పడి ఏడుస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారిని పదే పదే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు కేటీఆర్ ఏం మాట్లాడుతూ ఉన్నావు ఇంతకు? నీళ్ళలో మునిగి ఆత్మహత్య చేసుకోవాలంటే ఎవరు చేసుకోవాలరా ఆత్మహత్య? మీలాంటి దొంగలు చేసుకోవాలి ఆత్మహత్య. 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకొని ఎక్కడ దొరికితే అక్కడ ఫోన్ ట్యాపింగ్లు, కాళేశ్వరం స్కాములు, ఫార్ములా ఈ కేసు స్కాములు, ఇన్ని స్కాములల్లా ఇన్వాల్వ్ అయ్యి అధికార దుర్వినియోగానికి పాల్పడి అడ్డగోలుగా దోసుకొని మళ్ళీ వచ్చి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజాపాలన అందిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇతర రాష్ట్రాలు కూడా, భారతదేశంలో ఉన్న వేరే రాష్ట్రాలలో ఉన్న అధికారులు, అంటే వేరే పార్టీల అధికారంలో ఉన్న కూడా తెలంగాణ మోడల్ని ఫాలో కావాలని చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అంటే ఈయన కోసం అంటే ఆత్మహత్య చేసుకోవాలంట నీళ్ళలో మునిగి. సిగ్గుందారాబాయ్ మీకు మాట్లాడేది దానికి ఏం ముఖం పెట్టుకొని బయట తిరుగుతున్నారు? మీ సొంత చెల్లెలు హరీశ్వరరావు, మీ కోడలు నిన్ను కేటీఆర్ను కొర్రి దయ్యాలని చెప్పింది. మేమనలే. మీ పార్టీలో ఉన్న కవితమ్మ గారే మీరంతా కేసీఆర్ చుట్టూ దయ్యాల్లాగా చేరి దోచుక తింటున్నారని చెప్పేసి చెప్పకనే చెప్పింది. అవన్నీ పక్కకు పెట్టేసి నీతిమంతులు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ముఖ్యమంత్రి గారి గురించి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. హరీశ్వరరావు, నువ్వు ఏదో నీతిమంతుడు అనుకున్నావు. నువ్వు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నీకు తెలియదా? పెళ్ళమ్మ కూడా మాట్లాడుకుంటప్పుడు వినాల్సిన సిగ్గు లేదా మీకు ఇంతనన్నా? అవే కదా నేను చెప్పింది. అవన్నీ పక్కకు పెట్టేసి వనకచెర్ల గురించి ఈయన చెప్తేనే మాకు తెలుస్తుందా? ఈ పీకుడు గాలు చెప్తేనే మాకు తెలుస్తుందా? 10 ఏళ్ళు ఏం చేశారు మీరు? నేనేం మాట్లాడినా నిన్న? మీరున్న అధికారంలో ఉన్న రోజులు 2004 నుంచి 2014 వరకు కృష్ణా నదిలో ఉన్న నీళ్లను, కృష్ణా బేసిన్కి సంబంధించిన నీళ్లను 779 టీఎంసీలు తీసుకపోతే మీరు అధికారంలోకి వచ్చినాక, తెలంగాణ సపరేట్ అయినాక కృష్ణా బేసిన్ నీళ్లు 1229 టీఎంసీలు తీసుకొని దోసుకపోయారు ఆంధ్రప్రదేశ్లో. దానికి కారకులు ఎవరు? నువ్వు కాదా హరీష్ రావు? నువ్వు కాదా కేటీఆర్? నువ్వు కాదా కేసీఆర్? అందుకే కదా మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఆ విషయాలే మాట్లాడినాం. అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లు ఎప్పుడు ఆన్ చేస్తారు? కన్నేపల్లి మోటార్లు ఎప్పుడు ఆన్ చేస్తారు? కన్నేపల్లి గురించి అందరికీ తెలిసిందే. కన్నేపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేస్తే ఏంది పరిస్థితి అన్నది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలా క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చారు. అది తెలియదు హరీష్ రావు నీకు? సిగ్గు లేకుండా మళ్ళా కూలిపోయే ప్రాజెక్టులు కట్టి దాంట్లో నీవు భాగస్వామ్యం. ఈరోజు కాళేశ్వరం ఆ గతి పట్టడానికి ప్రధాన కారకుడు హరీశ్వరరావు. నేను ఆరోపణ చేస్తా ఉన్నా, దానికి ప్రధాన కారకుడు నువ్వే. మీ మామను కూడా తప్పుదో పట్టించి అడ్డగోలుగా దోసుకోవచ్చు తెలంగాణ ప్రజాధనాన్ని అని చెప్పేసి ప్రణాళిక రచించి ఈరోజు కాళేశ్వరాన్ని కట్టేసి అడ్డగోలుగా అధికారుల మాట వినకుండా కూలిపోవడానికి కారకుడు నువ్వు హరీష్ రావు. ఆ విషయాలే కదా నేను ప్రస్తావించింది. అదేవిధంగా కల్వకుర్తి మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలో మా దగ్గర అధికారులు, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి నిర్ణయాలు తీసుకునే ఇది ఉంటుంది. రైతులకు ఎప్పుడు అవసరం ఉంటే రైతులు మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి
మేము ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి చేస్తాం. మీలాగా అడ్డగోలిగా అధికారుల మాట వినకుండా ఇలాంటి కూలిపోయే ప్రాజెక్టులు కట్టే వ్యక్తులం కాదు మేము. రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వాళ్ళం, రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులను గౌరవించే వాళ్ళం మేము. ఆ పంప్ హౌజులు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆన్ చేసిరో నిన్న డేట్స్తో సహా చెప్పిన నేను. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఉన్న పంప్ హౌజెస్ జూలై ఆఖరిలో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ గతంలో ఆన్ చేసిన విషయాలన్నీ కూడా నేను స్పష్టంగా చెప్పిన. అదేవిధంగా 10 సంవత్సరాలల్లా పాలమూరుకు 1 ఎకరాకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదన్న విషయం నేను ప్రస్తావన చేసిన. ఇదే హరీశ్వరరావు ఈడ ఉన్న అవుల వెంకటేశ్వర రెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యే నాయకత్వంలో 2017లో కోయల్ సాగర్ ప్రాజెక్టు కాడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడినావా హరీశ్వరరావును? కోయల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టును పెంచుతాము, 50,000 ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇస్తామన్నావు. 50 ఎకరాలకు ఇయ్యలేను నీవు నీ వెంకటేశ్వర రెడ్డి. 50 ఎకరాలకు ఇయ్యలే. కనీసము ఐవీఆర్సీలకు కాంట్రాక్ట్ ఇచ్చిన పెండింగ్ పనులు, కాలువ రిపేర్లు అవి కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఆల వెంకటేశ్వర రెడ్డి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.